హిందుత్వం కోసం, హిందువులను కాపాడుకోవడానికి, హిందువులకు నైతికమైనటువంటి విలువలు చెప్పడానికి అనాదిగా ఈ 2-3 గాలి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయ్యి మోహన్ భగవత్ లాంటివి వీరోచితమైన పోరాటం చేసేవాళ్ళు హిందువుల కోసం, భారతదేశం కోసం. అటువంటి వాళ్లను అమెరికాలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి. ఉగ్రవాద సంస్థనా? అమెరికాలో ఏమైనా బాంబులు వేల్చామా? ఫ్లైట్లో వచ్చి మీ బిల్డింగులు కూల్చామా? ఏం ట్రంప్ మహాశయ ఏం తగ్గబోతున్నది నీది అంటే చివరికి ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించేటువంటి స్థాయికి ఇవాళ అమెరికా దిగజారింది. ఏమంది మిమ్మల్ని? ఆర్ఎస్ఎస్ వాళ్ళకు విలువ ఇవ్వద్దు, ఆర్ఎస్ఎస్ వాళ్ళను రానివ్వద్దు, ఇవి ఆంక్షలు. ఒక్కసారి ప్రేక్షకులారా వివరాలకు చూద్దాం. అమెరికా ఏర్పాటు చేసిన సలహా మండలిలో ఇటువంటి ఆంక్షలు విధించమని సిఫార్సు చేసింది. అది ఒక గొడుగు సంస్థ అని, దాని ఉపసంస్థలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలపై దాడులకు పాల్పడ్డాయని. ఎక్కడ పాల్పడ్డాయి? అల్పసంఖ్యాకులే మెజార్టీ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తున్నది మీకు కనిపించలేదా? నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోతున్నారా అమెరికా అధికారులు? మోహన్ భగవత్ యుఎస్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో మహమూద్ ఈ వ్యాఖ్యలు చేసిండట. మహమూద్ అనే వ్యక్తి ఆ కమిటీలో మెంబరు. ఆ కమిటీలో ఈ నెల 29న న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా వీళ్ళు కుట్రలు అన్నీ ఆయనను రాకుండా చేయాలని అనుకుంటున్నారు. ఇంటర్నేషనల్ రీజియన్ ఫ్రీడమ్ చైర్పర్సన్ ఆసిఫ్ మహమ్మద్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆర్ఎస్ఎస్ సభ్యుడేనని. ఇక చూసినావు ఎట్లా ఉంది వీళ్ళ మంట? అణువణువున హిందువులంటే, భారతదేశం అంటే మంట మండుతున్నది. ఒక అగ్గి తయారు చేస్తే దాంట్లో ఉప్పు చల్లితే మంటలో ఎట్లా వస్తుంది సౌండ్లు? అగో ముస్లిం మన దగ్గర ఉన్న వాళ్ళలో నేను మొదలు నుంచి చెప్తున్నా, తులసి వనంలో గంజాయి మొక్కలు లాంటి ఈ ద్రోహులు భారతదేశం అంటే నచ్చదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటే నచ్చదు, ప్రధాని నరేంద్ర మోదీ అంటే నచ్చదు. మహమూద్ గారు నువ్వు ఒకసారి ట్రంప్తో మాట్లాడు, ఇదే ముచ్చట ట్రంప్తో ఒకసారి మాట్లాడు. నరేంద్ర మోదీ కూడా ఆర్ఎస్ఎస్ వాది, అనువనున ఆయనలో ఇదే జీర్ణించుకుపోయింది, ఆయనను అమెరికాకు రానియకుండా చేద్దామని ఒక్కసారి ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడు. ఏమంటాడు మహమూద్ గారు ఏమంటాడు? ఒకసారి మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ వినిపించి మాకు ట్రంప్ గారు అనుమతి ఇచ్చిందా లేదా అనేది. గిదా మీరు ఎక్కడున్నారు అసలు? అమెరికాలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ప్రేక్షకులారా, గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్ళు మన మోదీజీని, మన భారతదేశాన్ని గర్వంగా చెప్తారు. భారతదేశం వాళ్ళు నరేంద్ర మోదీజీ రెడ్ కార్పెట్ వేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వాగతం పలికిరు. అవి కనిపించలే? హిందువులు, హిందూ దేశం, నరేంద్ర మోదీ ఎప్పుడైనా మైనార్టీలను ఇబ్బందులకు గురి చేసిండా? మా హిందువులు చేసిండ్రా? కొంతమంది గంజాయి బ్యాచ్ వాళ్ళు మా మతాన్ని చూస్తే, హిందూ మతాన్ని చూస్తే, ఈ దేశాన్ని చూస్తే నచ్చనటువంటి వారు ఇలాంటి కూతలు కూస్తున్నారు. నిజంగా భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీని అమెరికాకు రాకుండా చేసే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? చెప్పండి ప్రేక్షకులారా, ఉందా అది? ఇవన్నీ కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నటువంటి వ్యవహారం కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.